సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతదేశం పుణ్యభూమి. మన మహర్షుల దివ్య గాథలను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా నేటి భాగంలో అత్రి మహర్షి గురించి, ఆయన పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. మన పూజాది కార్యక్రమాల్లో సంకల్పం చెప్పేటప్పుడు గోత్రం చెప్పుతుంటారు. ఆ గోత్రాలలో ఆత్రేయస గోత్రం అని వింటూ ఉంటాం. అది అత్రి మహర్షి నుంచి ఉద్భవించినదే. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో మొదటివాడు. బ్రహ్మదేవుడు ఇతనిని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు. అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళల్లో నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి అది భూమి ఆకాశాలను మొత్తం వ్యాపించిపోతుంది. అలా వచ్చిన తేజస్సును భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవటం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి పెళ్ళి అయ్యాక ఆ తేజస్సులలో కొంత భాగంతో చంద్రుడు తనకై కుమారుడు పుడతాడని, మిగిలిన తేజస్సు సముద్రం మతన సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరమిస్తాడు. కొంతకాలానికి అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయి ఉండాలని అంటారు. నగ్నంగా వడ్డించాలని కోరతారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరేనని మాటిస్తాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి వారి ముగ్గురిని చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న వారి భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని వేడుకొని ఆ పసిపిల్లలను మళ్ళీ త్రిమూర్తిగా పొందుతారు. అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు. ఆయనే దత్తాత్రేయుడు. చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో అత్రి మహర్షి భార్యతో కలిసి 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దానివల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, నువ్వు వస్తావా అని తన భార్యను అడుగుతాడు అత్రి మహర్షి. దానికి అనసూయ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళదామని చెప్తుంది. జీవనం సాగించటానికి ధనం అవసరం అవడంతో అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న పృథు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించటానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు. దానికి ఒప్పుకొని వాళ్ళ వెంట వెళతాడు. అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకుకి చెబుతాడు. దానితో అతడు ఇంద్రుడిని జయించి అశ్వాన్ని వెనక్కి తెస్తాడు. అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృథుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకు యుద్ధం జరిగి అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అవుతుంది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు. అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు, పూజా విధానం, దేవతా ప్రతిష్ట మొదలైన వాటి గురించి చెప్పబడింది. దత్తపుత్రుని స్వీకరించడం అనే దాని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రి మహర్షే. సప్త ఋషులలో ఒకరైన అత్రి గురించి, అతని భార్య అయిన అనసూయాదేవిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మరొక భాగంలో మరో మహర్షి గురించి తెలుసుకుందాం. నమస్కారం.